నరసాపురం పట్టణంలో ఇద్దరు యువకుల మధ్య చెలరేగిన వివాదం కాస్త 2 వర్గాలకు సంబంధించి కొట్టుకునేంత వరకు కూడా వెళ్ళింది. ఈ నెల 6వ తేదీన రెల్లిపేటకు చెందిన చిన్నబొబ్బులు అనే ఒక యువకుడు తన వాహనంపై వెళ్తుండగా అదే పక్కనే ఉన్న అరుంధతిపేటకు చెందిన ప్రదీప్ అనే ఒక యువకుడు హారన్ మోగించడంతో అక్కడ ఇద్దరికీ మొదలైన గొడవ కాస్త 2 వర్గాలు రెల్లిపేటకు సంబంధించి, అరుంధతిపేటకు సంబంధించి 2 వర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున గొడవ అనేది జరిగింది. చివరకు రాళ్ళు, కర్రలు విసురుకునేంత స్థాయికైతే వెళ్ళింది. అయితే ఈ 6వ తేదీన జరిగిన ఈ ఘటనతో అక్కడ వారిద్దరూ కూడా బాహాబాహీకి దిగారు చిన్నబొబ్బులు, ప్రదీప్. అయితే వెంటనే అక్కడికి చుట్టుపక్కల వారందరూ చేరుకున్నారు. పోలీసులు కూడా వచ్చారు. అయితే అక్కడి నుంచి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కూడా చిన్నగా ఘర్షణ కావడంతో వారిద్దరికీ కూడా గాయాలయ్యాయి. అయితే వారిని హాస్పిటల్‌లో కూడా చేర్పించారు. అయితే ఏదైతే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ 2 పేటల్లోని సంబంధించి ఇటు రెల్లిపేట, అరుంధతిపేటలకు సంబంధించి యువకులు కాస్త కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వారిని చూసి వీరు, వీరిని చూసి వారు, ఇద్దరు 2 వర్గాలు కూడా పెద్ద ఎత్తున కవ్వింపు చర్యలకు పాల్పడడంతో ఒక్కసారిగా నిన్న సాయంత్రం ఏదైతే 4 గంటల ప్రాంతంలో ఇరు వర్గాలు సైతం రాళ్ళు, కర్రలతో దాడి చేసుకున్న ఘటన కూడా చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున 2 వర్గాలు కూడా కొట్టుకునేంత స్థాయికి కూడా వెళ్లారు. కొంతమంది మహిళలకు కూడా ఈ దాడిలో గాయాల పాలయ్యాయి. అయితే ఈ ప్రదీప్, చిన్నబాబుల మధ్య ఈ నెల 6వ తేదీన జరిగిన ఒక చిన్న వివాదం కాస్త 2 వర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే గొడవ అనేది జరిగింది. వెంటనే 2 వర్గాలకు సంబంధించి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున కొట్టుకునే స్థాయికి వెళ్ళడంతో పోలీసులు కూడా అక్కడికి మోహరించారు పెద్ద ఎత్తున. అంతేకాకుండా డీఎస్పీ ఎవరైతే ఉన్నారో శ్రీవేద, ఆమె కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అక్కడ 144 సెక్షన్ కూడా విధించారు. దాదాపు నరసాపురం నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఏఆర్ బలగాలను కూడా తెప్పించి అక్కడ పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. అయినప్పటికీ కూడా కవ్వింపు చర్యలు కూడా నిన్న తారాస్థాయికి వెళ్ళాయి. అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి సద్దుమణగపోవడంతో ఇక రంగంలోకి దిగిన డీఎస్పీ మైక్ అనౌన్స్‌మెంట్ కూడా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. చిట్టచివరిగా సాయంత్రం 6, 7 గంటల ప్రాంతంలో కాస్త పరిస్థితి సద్దుమణగడంతో పోలీసులందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ప్రస్తుతం కూడా అక్కడ 144 సెక్షన్ అయితే నమోదైంది. అంతేకాకుండా ఈ 2 వర్గాలకు సంబంధించి యువకులు పెద్ద ఎత్తున కవ్వింపు చర్యలకు పాల్పడడంతో ఈ విధంగా జరిగిందని చెప్పాలి. అయితే 2 వర్గాలకు సంబంధించి యువకులందరూ కూడా స్నేహంగానే మెలుగుతూ ఉంటారు. ఎక్కడ వీరికి బెడిసి కొట్టిందంటూ కూడా 2 వర్గాల్లోని పెద్దలు కూడా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పెద్ద ఎత్తున పోలీసులైతే మోహరించారు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. 2 వర్గాల యువకుల్ని కూడా సముదాయించే స్థితిలో కూడా పోలీసులున్నారు. అంతేకాకుండా పెద్దల సమక్షంలో కూడా దీనికి సంబంధించి ఈ గొడవను రాజీ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది.